హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ విషన్. ఈరోజు ఈ వీడియోలో తక్కువ పని చేస్తూనే అద్భుతమైన రిజల్ట్స్ ఎలా సాధించాలో చూద్దాం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదయం నుంచి రాత్రి వరకు పరిగెడుతూనే ఉంటాం, అలసిపోతాం. కానీ రోజు చివరిలో ఈరోజు నేను సాధించింది ఏంటి అని ఆలోచిస్తే పెద్దగా ఏమీ కనిపించదు. మనం ఒక ర్యాట్ రేస్లో ఉన్నాం. అందరూ ఇప్పుడు దాన్ని హసిల్ అంటున్నారు. కానీ నిజం ఏంటంటే అతిగా కష్టపడటం వల్ల సక్సెస్ రాదు, కేవలం బర్న్అవుట్ మాత్రమే వస్తుంది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది పరిటో ప్రిన్సిపల్. మనకు వచ్చే 80% రిజల్ట్స్ మనం చేసే కేవలం 20% పనుల నుంచే వస్తాయని తెలుసా మీకు? మిగిలిన 80% పనులు కేవలం మన టైంని వృధా చేసేవి. మీ లైఫ్లో ఆ ముఖ్యమైన 20% పనులు ఏంటో ఐడెంటిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, 10 బుక్స్ పైన చదివేయటం కన్నా ఒక్క మంచి బుక్ 10 టైమ్స్ చదవటం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. సో ఫోకస్ ఆన్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. అలాగే మనం 8 అవర్స్ ఆఫీస్లో కూర్చుంటే అందులో జస్ట్ 4 అవర్స్ ఫోన్ చూడటానికో లేకపోతే అనవసరమైన డిస్కషన్స్తోనో సరిపోతుంది. దీనికి బదులు డీప్ వర్క్ చేయండి. సో రోజులో ఓన్లీ 3 to 4 అవర్స్ మాత్రమే పనిచేయండి. కానీ ఆ టైంలో ఫోన్ పక్కన పడేసి ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి వర్క్ చేయండి. ఇలా చేయడం వల్ల మిగిలిన రోజంతా మీకు ప్రశాంతంగా ఉంటుంది. హడావిడి సక్సెస్ కంటే కన్సిస్టెంట్ సక్సెసే ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే చాలామంది రెస్ట్ తీసుకోవడాన్ని టైం వేస్ట్ అనుకుంటారు. కానీ మన బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చినప్పుడే కొత్త ఐడియాస్ వస్తాయి. వారానికి ఒకరోజు డిజిటల్ డీటాక్స్ చేయండి, నేచర్తో గడపండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ నిర్ణయాలు అంత ఖచ్చితంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, సింహం వేటాడే ముందు వెనక్కి తగ్గుతుంది. అది ఓటమి కాదు, అది పవర్ఫుల్ అటాక్ కోసం చేసే ప్రిపరేషన్. సో జీవితం అంటే పరుగు పందెం కాదు. ఇట్స్ నాట్ ఎ ర్యాట్ రేస్, అదొక ప్రయాణం. దట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. అందుకనే హడావిడి తగ్గించండి, ప్లానింగ్ పెంచండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరియు మీ లైఫ్లో మీరు మార్చుకోవాలనుకుంటున్న ఒక్క విషయం, ఏదో ఒక విషయం ఉంటుందిగా మనం లైఫ్లో చేంజ్ చేసుకోవాలనుకుంటుంది, ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.